హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై డెడ్ ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. పప్పుచారులోకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ కేజీ బెండకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. 2 బ్యాచెస్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనగానే చాలామంది డీప్ ఫ్రైకి పోసినట్టుగా ఎక్కువ ఆయిల్ పోసి హడావిడి చేసేస్తుంటారు. అలా కాకుండా నార్మల్గా పోసేదానికన్నా కొంచెం ఎక్కువ పోసుకొని అవి కొంచెం మునిగేలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా లేట్ చేసినా కానీ బయటకు తీసేసిన తర్వాత కూడా అవి మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పడితే వేసేసుకొని జీలకర్ర అండ్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచినవి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మరి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసి ఒక 1 మినిట్ టోస్ట్ చేసుకొని దాని తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఇలా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో కొబ్బరి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో కావాల్సినంత కొబ్బరి వేసుకొని ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి ఒక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.